నమ్మదగిన దేవా, ఘనమైన తండ్రి, కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. Hallelujah, Amen, Amen, Hallelujah, Amen, Amen, Hallelujah. Goppa Devudu, Goppa Devudu, Goppa Devudu Yesu. Goppa Karyalu, Mahima Karyalu, Enenno chesenu chudu. తనవారి పక్షమున నిలిచి యుద్ధములు చేసిన వాడు. దుష్టాన్ని బాణములు జగదలిగిన వైరము చూడు. దుష్టాన్ని బాణములు జగదలిగిన వైరము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. Hallelujah, Amen, 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 Hallelujah, Amen, Amen, Hallelujah. Goppa Devudu, Goppa Devudu, Goppa Devudu Yesu. Goppa Karyalu, Mahima Karyalu, Enenno chesenu chudu. Goppa Devudu, Goppa Devudu Yesu. Goppa Karyalu, Mahima Karyalu, Enenno chesenu chudu. ఎదురొచ్చిన సంద్రము చేసి ఆరిన నేలగా చేసి. ఎదురొచ్చిన సంద్రము చేసి నీళ్లను గోడులుగా నిలిపి నడిపించిన వైనము చూడు. నీళ్లను గోడులుగా నిలిపి నడిపించిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. Amen, Amen, Hallelujah. Amen, Amen, Hallelujah. Goppa Devudu, Goppa Devudu, Goppa Devudu Yesu. Goppa Karyalu, Mahima Karyalu, Enenno chesenu chudu. ఈరోజు డబ్బుంటే మనశ్శాంతి ఉండదు, పదవి ఉంటే మనశ్శాంతి ఉండదు. ఏమండి, లోకంలో భోగభాగ్యాలు ఏ ఉన్నా మనశ్శాంతి ఉంటుందేమో అనుకుంటాం, కానీ వాటి వల్ల ఏ మనిషికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఇచ్చేవాడు ప్రభు అని యేసయ్యే మన జీవితాలకు శాంతిని సమాధానాన్ని కలుగు చేస్తాడు, సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో మనశ్శాంతి లేక బాధపడుతున్న ఒక వ్యక్తి, ఆయన పేరు పొట్టి జక్కయ్య, యేసును చూడాలని, మనకి బ్యానర్ ఉంటుంది చూడు, యేసును చూడాలని ఎంతో ఆశ కలిగి యేసయ్యని చూడాలని వచ్చాడు. వచ్చేసరికి ఈ పొట్టి జక్కయ్య చాలా మంది జనులు ఉన్నందున యేసు ప్రభువారిని చూడలేక ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే మార్గం వెళ్ళి యేసు ప్రభువారు వస్తూ ఉన్నారు. జక్కయ్య, నువ్వు మేడు చెట్టు మీద ఉన్నావు, నిన్ను చూశాను, నా కన్నులు నిన్ను చూశాయి,
నువ్వు ఆ చెట్టు నుండి త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను, నీతో కలిసి భోజనం చేస్తాను, నీతో కలిసి సహవాసం చేస్తాను, రా జక్కయ్య అనగానే త్వరగా మేడి చెట్టు నుండి కిందకి దిగాడు. జక్కయ్య ఇంట్లోనికి యేసుప్రభు వారు వెళ్ళారు. జక్కయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభువా, యేసయ్యా, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా వేటినైనా నేను తీసుకుంటే వాటికి 4 అంతలు కలిపి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి అక్కడికక్కడే తీర్మానం చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. అతని తీర్మానం ఎంత గొప్పదో తెలుసా? మనస్సు మారింది. యేసు ప్రభు వారు జక్కయ్య హృదయంలోనికి ఎప్పుడైతే ప్రవేశించాడో జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో యేసయ్య మార్పు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఉన్నట్టే మనం ఉంటే మన జీవితానికి అర్థమో లేదు. మనం మారాలి, మనం మార్పు చెందాలి. మన జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించుకోవాలి. యేసయ్య చేతికి కనుక మన జీవితాన్ని అప్పగించగలిగితే ఎంత ఉన్నతంగానో యేసయ్య మన జీవితంలోనికి వచ్చి మన జీవిత నడవడికలన్నీ మార్చి మన బ్రతుకు ఒక అర్థం పరమార్థం ప్రభు దయచేస్తారు. కనుక యేసుని నమ్మండి, హృదయంలో యేసుకు స్థానం ఇవ్వండి. ప్రభువా, నేను పాపినయ్యా, చిన్ననాటి నుండి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చివేయగల దేవుడు. దేవుడు స్తోత్రం. ఆయన మనకు సంతోషం ఇస్తాడు, ఆయన మనకు ఆనందం ఇస్తాడు, ఆయన మనకు సమస్త. మీ దైవజనులు మీకు ఏ ఊరు, మీ ఊర్లో ఏ పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. రక్షణ మార్గంలో మీరు ముందుకు నడవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తూ ఎందరితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ గ్రామాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జిక్కి మాంజనే మా పురువానై, జిక్కి మాంజనే జిక్కి వాముదారా, నీలో జిక్కి వామునారా, జిక్కి వాముదారా, నీలో జిక్కి వామునారా, మా పురువానై జిక్కి మాంజనే, మా పురువానై జిక్కి మాంజనే జిక్కి వాముదారా, నీలో జిక్కి వామునారా, జిక్కి వాముదారా. నా తోడుగా ఉన్నవాడావే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షాన నిలుచువాడవే, నా పక్షాన నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృపాసత సుతులు నీవేనయ్యా, కృపాసత సుతులు నీవేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుచువాడవే,
జీవమునకు అధిపతైన వాడే నా యేసయ్యా, లోకమునకు వెలుగైన వాడే నా యేసయ్యా. నీలో నాలో ఉన్న యేసు లోకములో వాని కంటే గొప్పవాడు. జీవమునకు అధిపతైన వాడే నా యేసయ్యా, లోకమునకు వెలుగైన వాడే నా యేసయ్యా. నీలో నాలో ఉన్న యేసు లోకములో వాని కంటే గొప్పవాడు. నీలో నాలో ఉన్న యేసు లోకము